హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకి ఛానల్. నేను మీ దుర్గాప్రసాద్. ఈ వీడియోలో మనం ఈ go.e1 లైఫ్ కంపెనీలో మనం మనం జాయిన్ అయిన తర్వాత మనకి ఒక ట్రీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఒక స్లాట్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అది ఏ విధంగా ఫుల్ అవుతుంది, ఏ విధంగా ఫుల్ అవుతే మనకి ఇన్కమ్ వస్తుంది అనేది చాలా మందికి ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉందన్నమాట. దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం నీట్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి, ఓకేనా. .e1 లైఫ్ కంపెనీ అనేది ఒక ఫారెన్ కంపెనీ అనమాట. ఇది వచ్చి ఒక ఫారెన్ కంపెనీ. ఇదేంటంటే ఈ ప్లాన్ అంతా కూడా మనకి ఏంటంటే ఏఐ సాఫ్ట్వేర్లో డిజైన్ చేయబడింది కాబట్టి ఈ ప్లాన్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ అందించే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఇందులో వర్క్ చేసే విధానం చాలా ఈజీ అనమాట. అంటే వర్క్ ప్రెజర్ అనేది వర్క్ అంటూ ఏముండదు. టార్గెట్లు గీర్గెట్లు అసలు అలాంటివి ఏమి ఉండవు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 100% ఇన్కమ్ అనేది సంపాదించుకునే తీరుతారనమాట ఇందులో, ఓకేనా. దాని గురించి ఏంటంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది ఏఐ టూల్ అంటే ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆ విధంగా మనకి ఏంటంటే ఏఐ టూల్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయబడింది కాబట్టి ఇంకొక అద్భుతమైన మనకి అవకాశాన్ని మనకి కంపెనీ వాళ్ళు అందించారనమాట. ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం అనేది మీ ఒక గొప్ప అదృష్టం అనమాట. జాయిన్ అయిన తర్వాత మంచి మిరాకిల్ అనేది మీరు చూస్తారు. మినిమం 1 వీక్ 10 డేస్లోనే జాయిన్ అయిన 1 వీక్ 10 డేస్లోనే మీకు ఒక మిరాకిల్ అనేది జరగబోతుంది అనమాట. అంత ఎక్సలెంట్గా ఈ ప్లాన్ అనేది వర్క్ అవుతుంది. స్లాట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే ఉంటుంది అనమాట, ఓకేనా. ప్రతి ఒక్కరికి కూడా ఈ విధంగానే స్ట్రక్చర్ అనేది ఈ విధంగానే ఉంటుంది. అది నీకైనా నాకైనా మన సీనియర్కైనా సూపర్ సీనియర్కైనా కూడా ఈ విధంగానే స్ట్రక్చర్ అనేది మనకి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ రావాలంటే మనం ఏ లెవెల్ వరకు వెళ్ళాలి అనేది చూద్దాం. ఇక్కడ మనం ఉంటాం. ఇక్కడ మనం ఉన్న తర్వాత మనం ఒక 2 రిఫరల్ మనం ఇచ్చాం అనుకుందాం. అది మనమైనా ఇవ్వచ్చు రిఫరల్, లేదంటే మన సీనియర్ అయినా ఇవ్వచ్చు రిఫరల్, లేదంటే మన పైన ఉన్న సీనియర్ అని ఇవ్వచ్చు రిఫరల్. ఎవరు ఇచ్చినా కూడా ఈ ప్లేస్లో కూర్చుంటారనమాట. అలాగే 2 రిఫరల్ ఇచ్చారనమాట. అక్కడ ఒకరు ఇక్కడ ఒకరు కూర్చున్నారు, ఓకేనా. ఈ విధంగా కూర్చున్న తర్వాత ఇక్కడ లెఫ్ట్లో పడినా రైట్లో పడినా ఇక్కడ పైన 2 పడ్డాయి కదా. అది మీరు రిఫరల్ చేసినా మీ సీనియర్ రిఫరల్ చేసినా ఎవరు రిఫరల్ చేసినా అక్కడ కూర్చుంటారు. ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది రాదనమాట, ఓకేనా. అలాగే మీరు ఇక్కడ రిఫరల్ చేసిన ఆయన ఒక ఇద్దరిని రిఫరల్ చేశారు అనుకుందాం. వాళ్ళు ఇక్కడ కూర్చుంటారు, ఇక్కడ ఒకరు కూర్చుంటారు, ఓకేనా. అయినా మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది రాదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటప్పటికి 2 రిఫరల్ అయితే వచ్చినాయి. అది ఈయనైనా చేసి ఉండొచ్చు, లేదంటే పైన ఉన్న సీనియర్ అయినా చేసి ఉండొచ్చు. ఇప్పుడు పైన సీనియర్ అని ఉంటారు కదా, ఆయన చేసైనా ఉండొచ్చు. వాళ్ళు ఇక్కడ వచ్చి కూర్చుంటారు. ఇక్కడ ఒకరు వచ్చి కూర్చుంటారు. అయినా కూడా మీకు ఇన్కమ్ అనేది రాదనమాట, ఓకేనా. ఇదంతా కూడా నేను మీకు నెక్స్ట్ స్లాట్లో మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది రాదనమాట. మీకు ఇన్కమ్ రావడం మరి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్ అని చెప్పి అనుకుంటే, మీకు ఇన్కమ్ రావాలంటే అది ఇక్కడ వచ్చి పడాలి, ఇక్కడ ఐడి పడాలి, అలాగే ఇక్కడ ఐడి పడాలి, ఓకేనా. ఇక్కడ మీరు ఈ థర్డ్ లెవెల్ అంటే ఫస్ట్ లెవెల్లో మీకు 2 ఉంటారు, రెండో లెవెల్లో 4 ఉంటారు, మూడో లెవెల్లో 4 8 మంది ఉంటారు అనమాట, ఓకేనా. ఇక్కడ ఎప్పుడైతే మీకు ఐడి పడిందో అప్పుడు విత్ ఇన్ సెకండ్స్లో ఏ క్షణమైతే ఐడి పడిందో ఆ క్షణమే మీకు ఏంటంటే మీ వాలెట్కి అమౌంట్ అనేది వెళ్తుంది అనమాట. అది ఎంత, సపోజ్ ఇది మనం $10 పెట్టి మనం జాయిన్ అయ్యాం కాబట్టి ఇక్కడ $10 అనేది మీకు వాలెట్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మనం బిట్కాయిన్ వాలెట్ అనేది చెప్పి మనం ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుంటాం కదా, ఆ వాలెట్కి వెళ్ళిపోతుంది అనమాట, ఓకేనా. ఇక్కడ మీరు జాయిన్ చేసింది మీరైనా జాయిన్ చేయొచ్చు, లేదంటే మీ సీనియర్ అనే జాయిన్ చేయొచ్చు, లేదంటే మీ సూపర్ సీనియర్ జాయిన్ చేయొచ్చు. ఎవరు జాయిన్ చేసినా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట. ఎవరు జాయిన్ చేసినా అది ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఆటోమేటిక్గా మీకు ఇన్కమ్ అనేది
మీకు పడిపోతుందనమాట. అది $25 అయినా, $10 అయినా, $100 అయినా ఏ స్లాట్ అయినా కూడా ఏ స్లాట్ అయినా సరే ఆ ప్లేస్‌లోకి వచ్చి కిందున్న 8 ఐడీల్లో ఏ ప్లేస్‌లో కూర్చున్నా కూడా ఇమ్మీడియేట్‌గా మీకు వచ్చి పడిపోద్దనమాట. అంటే ఈ 8 ఐడీలు ఫుల్ అవ్వాలి, 8 ఐడీలు ఫుల్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ వస్తది అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. వితిన్ సెకండ్స్‌లో ఏ సెకండ్‌లో మీకు అక్కడ ఐడీ పడిందో 3 లెవెల్‌లో అదే సెకండ్‌లో మీకు ఇన్కమ్ అనేది వచ్చి మీ వాలెట్‌కి పడిపోతుందనమాట వితిన్ సెకండ్స్‌లో. ఓకేనా? అదే విధంగా మీరు ఇక్కడ ఈ కిందున్న రెండిట్లో కూడా ఒక ఇద్దరు రిఫర్ చేశారనుకుందాం. అది ఎవరైనా రిఫర్ చేయొచ్చు. మీరు రిఫర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మధ్యలో ఉన్న ఆయన రిఫర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ పైన ఉన్న ఆయన రిఫర్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఉన్న ఆయన రిఫర్ చేయొచ్చు. ఎవరు రిఫర్ చేసినా కూడా వచ్చే ఐడీలు మాత్రం ఇక్కడే పడతాయి. ఎందుకంటే ఇక్కడ ప్లేసు ఖాళీగా ఉంది కాబట్టి. ఇక్కడ ఈ సిస్టమ్ వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఏఏ డిజైన్‌లో సాఫ్ట్‌వేర్‌లో ఈ ప్లాన్ డిజైన్ చేయబడింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా పైనుంచి కిందకే. ఓకేనా? పైనుంచి కిందకంటే టాప్ టు బాటమ్. లెఫ్ట్ నుంచి రైట్‌కి. అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి. ఎక్కడ మీకు ఖాళీ అయినా పైనుంచి కిందకి కానీ, కుడి నుంచి ఎడమ కానీ, ఎడమ నుంచి కుడికి కానీ ఎక్కడ ఖాళీగా ఉన్నదనేది ఐడీ క్రియేట్ అయ్యేటప్పుడే ఆ సిస్టమ్ అనేది అబ్జర్వ్ చేస్తుందనమాట. అబ్జర్వ్ చేసి ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడే పడుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీకు మీ ఐడీలు ఇయన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. మీకు ఫుల్ అవ్వాల్సినవి ఇక్కడే కాబట్టి అక్కడ పడుతుందనమాట ఐడీ. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇంకొక ఇద్దరొచ్చారు. అది ఎవరి ద్వారా వచ్చినా నెక్స్ట్ ఇంకొక ఇద్దరొచ్చారు. అది ఇక్కడే పడుతుందనమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకొక ఇద్దరొచ్చారు కాబట్టి ఇక్కడ పడుతుంది. ఓకేనా? అది మళ్ళీ నెక్స్ట్ ఎవరో ఒకళ్ళ ద్వారాగా మళ్ళీ ఇంకొక ఇద్దరొచ్చారు. ఇక్కడే పడుతుంది. ఇక్కడే పడిన తర్వాత ఎప్పుడైతే మీకు ఈ స్లాట్ అయిందో, ఇక్కడ ఐడీ పడిందో, ఈ ఐడీ పేమెంట్ అనేది మీకు రాదనమాట. ఓకేనా? ఈ ఐడీ పేమెంట్ అనేది మీకు రాదు. అదేంటి సార్ ఈ ఐడీ పేమెంట్ మాకు రాకపోతే మరి ఎవరికి వెళ్తుంది సార్? మాకు 7,000 వస్తాయని చెప్పేసి అన్నారు కదా అని చెప్పేసి అంటే 7,000 వస్తాయి. 7,000 మీకు ఈ ఐడీలు ఫుల్ అయ్యేటప్పటికి మీకు 7,000 వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడి వరకు మీ ఐడీ ఫుల్ అయ్యేటప్పటికి మీకు 7,000 వచ్చేస్తాయి. ఈ వచ్చిన $10 కూడా ఈ ఇక్కడ ఇక్కడున్న $10 కూడా మీకేంటంటే ఐడీ రీబెర్త్ కోసం వెళ్ళిపోతుందనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చిన అమౌంట్ మీ ఐడీ రీబెర్త్ కోసం వెళ్ళిపోతుంది. ఈ ఐడీ రీబెర్త్ అనేది ఏంటంటే ఎప్పుడు ఎన్ని సార్లు మీకు ఆ సర్కిల్ కంప్లీట్ అయినా కూడా లాస్ట్ ఐడీ వచ్చేటప్పటికి 8వ ఐడీ ఎప్పుడైతే అమౌంట్ పడిందో ఆ అమౌంట్ ఏంటంటే మీ చేతికి రాకుండా ఆటోమేటిక్‌గా మీ ఐడీ అనేది రీబెర్త్ అయిపోద్దనమాట. అంటే మళ్ళీ స్లాట్ ఫుల్ అయింది, ఎంప్టీ అయింది. మళ్ళీ ఫుల్ అవ్వడానికి మళ్ళీ మీరు అందులో 70,000 తీసుకోవడానికి అదే $10 స్లాట్ అయితే 70,000 తీసుకోవడానికి మళ్ళీ రెడీ అయిపోయినట్టు అనమాట మీరు. ఓకేనా? ఇలాగ ఎన్నిసార్లైనా సరే మీరు అగైన్ ఎన్నిసార్లైనా సరే మీరు ఇక్కడ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అది $10 అయినా, $25 అయినా, $100 అయినా, $1,000 అయినా, $8,000 అయినా కూడా మీకు ఇదే ప్యాటర్న్ అనమాట. ఇదే విధంగా మీకు ఏంటంటే 8 ఐడీ ఎప్పుడైతే ఫుల్ అయిందో ఆ ఐడీ అమౌంట్ అనేది ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌కి వెళ్ళిపోతుందనమాట. మిగతాదంతా కూడా ఏ క్షణం పడితే ఆ క్షణం ఎప్పుడైతే అప్పుడు 8 ఫుల్ అవుతేనే కానీ వస్తాయని చెప్పి అనేదేం లేదు. ఎక్కడ మీకు ఐడీ పడినా కూడా 3 లెవెల్‌లో ఎక్కడ మీకు ఐడీ పడినా ఎప్పుడు పడినా కూడా అదే సెకండ్‌లో మీకు మీ వాలెట్‌కి అనేది వచ్చేస్తుందనమాట. ఓకేనా? అదేవిధంగా ఇంకోటి చూద్దాం. ఇక్కడ చూడండి మీరనుకోవచ్చు. ఓకేనా? ఇది మీరనుకోవచ్చు. ఇదేంటంటే మీ అప్‌లైన్. ఇదేంటంటే మీ అప్‌లైన్. ఇది మీ అప్‌లైన్. ఓకేనా? మీ అప్‌లైన్ అంటే అండి మీ అప్‌లైన్ కింద ఏదో ఒక ఇప్పుడు ఇన్ని ఐడీలు ఉన్నాయి కదా! కింద 8 ఐడీలు ఉన్నాయి కదా! 8 ఐడీలున్నా 4 ఐడీలున్నా, 2 ఐడీలున్నా, 1 ఐడీ ఉన్నా ఎక్కడో ఒక చోట మీరు మీ అప్‌లైన్‌కి లింక్ అవుతారనమాట. ఎక్కడో ఒక చోట మీ అప్‌లైన్‌కి లింక్ అవుతారు. ఈ ఐడీలోనో, ఆ ఐడీలోనో ఎక్కడో చోట మీ ఐడీ అనేది మీకు లింక్ అవుతారనమాట మీ అప్‌లైన్ అనేది. ఓకేనా? అక్కడి నుంచి మీకు ఈ స్లాట్ అనేది కంటిన్యూ అవుతుంటదనమాట. అది ఎక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు, ఇక్కడైనా కావచ్చు. ఏదో ఒక చోటలో మీకు మీ అప్‌లైన్‌కి లింకప్ అవుతుందనమాట. లింకప్ అయిన తర్వాత మీకు ఒక ట్రీ అనేది ఏర్పడుతుంది. మీకు ఒక ట్రీ అనేది వస్తుందనమాట. ఓకేనా? ఒక సెకండ్.
ఇక్కడ ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మీరు యూ అని చెప్పి అనుకున్నాం కదా, ఇది మీరు యూ అనుకున్నాం కదా. ఇక్కడ మీ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో ఈ ఫస్ట్ లెవెల్ అంటే ఇది, ఈ ఫస్ట్ లెవెల్ ఏదైతే ఉందో మీ సీనియర్కి రెండో లెవెల్ అనమాట. ఓకేనా, ఇది మీ సీనియర్కి రెండో లెవెల్ అనమాట. ఓకేనా, ఇక్కడ మీకు ఐడి పడినప్పుడు ఏంటంటే మీ సీనియర్కి రెండో లెవెల్లో ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ మీకు ఇన్కమ్ అనేది రాదు, మీ సీనియర్కి ఇన్కమ్ కూడా రాదు. ఓకేనా, అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఉన్న మీకు సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అంటే 2 4 ఏదైతే ఉన్నాయో సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో అది మీ సీనియర్కి థర్డ్ లెవెల్ అనమాట. ఓకేనా, మీ సీనియర్కి థర్డ్ లెవెల్. మీకు ఇక్కడ వచ్చి ఒక పర్సన్ పడ్డాడంటే మీ సీనియర్కి $10 వెళ్ళిపోతాయి ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ ఒక ఐడి పడిందంటే మీ సీనియర్కి $10 వెళ్ళిపోతాయి ఇక్కడ. ఎందుకంటే మీ సీనియర్ది థర్డ్ లెవెల్, మీది సెకండ్ లెవెల్ అనమాట. ఓకేనా, దాని గురించి ఇక్కడ పేమెంటు ఈ 4 పేమెంట్లు కూడా మీ సీనియర్కి పోతాయి అనమాట. ఇక్కడ $10 ఇలా మీకు మీ సీనియర్కి పేమెంట్ పోతుంది అనమాట. ఇది $10 స్టార్ట్ అయినా $25 స్టార్ట్ అయినా దేనికైనా సరే ఇదే ప్యాటర్న్ అనమాట. దాని గురించి ఏంటంటే ఆటోమేటిక్గా మీ సీనియర్కి అనేది ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా అప్పుడు మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్లాట్లో మీకు ఈ థర్డ్ లెవెల్ అనేది మీకు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అదేవిధంగా మీ సీనియర్కి ఎలాగైతే మీ సెకండ్ లెవెల్లో మీ సెకండ్ లెవెల్లో ఐడీస్ ఎప్పుడైతే పడినప్పుడు మీ సీనియర్కి ఇన్కమ్ ఎలా వెళ్ళిందో అదేవిధంగా మీ కింద ఉన్న వాళ్ళ ద్వారాగా వాళ్ళ సెకండ్ లెవెల్లో ఐడి పడినప్పుడు మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాగ ఇక్కడ మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది, అది $10. అదేవిధంగా మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంకొక 4 బ్యాలెన్స్ ఉన్నాయి కదండి. ఇక్కడ 4 గంటలకి మీకు ఇక్కడ సెకండ్ లోన్లో 4 ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ దగ్గర మీ స్లాట్లో 4 పడ్డారు. ఇక్కడ మీ పైన ఉన్న అప్లైన్కి మీ ద్వారాగా 4 ఐడీల నుంచి ఇన్కమ్ వెళ్ళిపోయింది. అదేవిధంగా సెకండ్ పక్కన ఎవరైతే ఉన్నారో మీ క్లర్క్లు ఇంకా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళు సెకండ్ లెవెల్లో ఐడి పడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ద్వారా కూడా ఇక్కడ వచ్చి పడతారనమాట. $10 రావడం జరుగుతుంది. అదేవిధంగా అగైన్ ఈ 4 ఐడీలు కూడా ఈ 3 ఐడీలు కూడా అదేవిధంగా వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్తుంది అనమాట. ఓకేనా, ఈ ట్రీ అనేది ఏంటంటే మీకు ఇంతకుముందు చూపించాను కదా ఆ విధంగా నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్లో మీరుంటారు, మీ కింద 2 ఉంటారు, ఆ కింద 4 ఉంటారు, ఆ కింద 8 ఉంటారు. మొత్తం మీద మీకు ఏంటంటే 14 ఐడీలు మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా, 14 ఐడీలు మీకు చూపిస్తుంది. 14 ఐడీలు మీకు ఏంటంటే 6 ఐడీలు ఫుల్ అయ్యేటప్పటికి మీకు ఎలాంటి ఇన్కమ్ రాదు. అది మీ ద్వారా కానీ మీ సీనియర్ ద్వారా కానీ మీ సూపర్ సీనియర్ ద్వారా కానీ ఎవరి ద్వారా వచ్చినా కూడా మీకు ఫస్ట్ ఉన్న 6 ఐడీలు, ఫస్ట్ ఉన్న 2 ఐడీలు, కింద ఉన్న 4 ఐడీలు, 6 ఐడీలు మీకు ఇన్కమ్ రాదనమాట. 3 లెవెల్లో 8 ఉంటాయండి. ఆ 8 వాటిల్లో ఎక్కడ ఎవరి ద్వారా వచ్చి ఐడి పడినా కూడా వితిన్ సెకండ్స్లో మీకు మీ అమౌంట్ అనేది మీ వాలెట్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆ విధంగా మీరు మీ కింద ఉన్న వాళ్ళ ద్వారాగా మీకు ఇన్కమ్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది అనమాట ఇందులో. ఓకేనా, మీ కింద ఉన్న వాళ్ళ ద్వారాగా మీకు ఇన్కమ్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ థర్డ్ లెవెల్లో. మీకు ఈ విధంగా మీకు మీ కింద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది మీరు రిఫర్ చేసినా వేరే వాళ్ళు రిఫర్ చేసినా ఎవరైతే మీ ట్రీకి యాడ్ అయ్యి ఉన్నారో మీ ట్రీకి కనెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళ ద్వారాగా మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది అనమాట ఈ 8 ఐడీలకి. ఓకేనా, ప్లాన్ అంతా కూడా ఒక మంచి మిరాకిల్ అనమాట. ఈ ప్లాన్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా 100కి 200% సంపాదించుకునే తీరుతారన్నమాట. ఇది ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే ప్రాజెక్టు, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే బిజినెస్ అనమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా ఇందులో జాయిన్ అయ్యి 100% సంపాదించుకోవచ్చు. ఏంటంటే నాకు ఏం చేయడం రాదు, నాకు తెలివి లేదు, నేను సంపాదించుకోలేను, ఇలాంటి నాకు సెట్ కాదు అనుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఒక మంచి కంపెనీ కాబట్టి, అది కూడా ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది కాబట్టి, కంపెనీ అనేది మనకి స్టార్టింగ్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అందుగురించి ప్రతి ఒక్కరు కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు జాయిన్ అయ్యి మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోండి. అది కూడా ఏంటంటే మీ ఓన్లీ జస్ట్ $1,400 కాబట్టి ఇది మనం ఎక్కువ పెట్టవలసిన అవసరం లేదు కాబట్టి ఓన్లీ ఒక $1,400 మనం మంచిగా ఇందులో
సంపాదించుకోవచ్చు. ఒక మంచి మిరాకిల్ అనేది చూస్తారన్నమాట. ఈ 1400 అవకాశం ద్వారాగా మీ లైఫ్‌లో ఎన్నో సంపాదించుకుంటారు, ఎన్నో సాధించుకుంటారనమాట. ఇప్పుడేంటంటే ఈ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఎవరు కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఇందులో ఏంటంటే వేలకి వేలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం లేదు. ఓకేనా? ఓన్లీ రూ. 1400 మనం ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టుకునేసి మనం ఇందులో వర్క్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. ఈ రూ. 1400తోనే మనం ఏంటంటే ఒక మిరాకిల్ అనేది ఇక్కడ మనం సృష్టించొచ్చు. ఆల్రెడీ మనకేంటంటే మనం కొత్తగా కష్టపడవలసిన అయితే ఏం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకేంటంటే ఇందులో మనకి మన తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి సక్సెస్ పొందిన పర్సన్స్ ఉన్నారు ఆల్రెడీ 1 మంత్, 2 మంత్‌లో గూడా. వాళ్ళేంటంటే ఒక ఒక రోడ్ మ్యాప్ అనేది క్రియేట్ చేశారు. ఆళ్ళేం చేస్తున్నారో అలా సేమ్ అలా మనం ఆ డూప్లికేషన్ చేస్తే మనకు సరిపోతుందనమాట. ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. మనం పెట్టిన రూ. 1400 కూడా మనకి లక్ బాగుంటే మనం పెట్టిన 1400 1 డేలో తీసుకోవచ్చు. లేదంటే 2 డేలో తీసుకోవచ్చు. మహా లేట్ అయితే 1 వీక్‌లో 100కి 200% మనం తీసుకోవచ్చనమాట. ఎక్కడ కూడా భయపడవలసిన అవసరం అయితే ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి. మీరు గనుక మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఈ ప్లాన్‌లో మీరు గనుక జాయిన్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌కి కాల్ చేసి ఫర్దర్‌గా మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకునేసి మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనా? మేము కలిసి సంపాదించుకుందాం, కలిసి వర్క్ చేసుకుందాం. హ్యాపీగా ఒక కుటుంబంలాగా మనం కలిసిమెలిసిపోదాం. ఓకేనా? మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీకు డౌట్ అనేది ఫస్ట్ క్లియర్ చేసుకోండి. ఫస్ట్ డౌట్ అనేది క్లియర్ చేసుకుంటేనే మీకేంటంటే ఎలాంటి డౌట్ లేకుండా వర్క్ చేయడానికి అవకాశం అనేది ఉంటుందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదనమాట. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.